దీనికంత కారణం ఏంది అధ్యక్ష? 2015లో ఆయనకు ఖచ్చితంగా ఎవరో కళ్ళలో వచ్చి ఉంటాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో ఆగర్భ శ్రీమంతుడు నిజాం ప్రభు కంటే శ్రీమంతుడు కావాలన్న కోరిక 220 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించిన నిజాం లాగా చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన తర్వాతి తరాలు 200 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి, ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు కావడానికి ఒక దురాశతోని దుర్బుద్ధితోని తుమ్మిడిఎట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకొచ్చిండు. మేడిగడ్డకు తీసుకొచ్చి నిర్మించిన ప్రాజెక్టు నాణ్యతా లోపం వల్ల, నిర్వహణ వల్ల కుప్పగూలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మేం చెప్పింది కాదు అధ్యక్ష. వారి ప్రభుత్వంలోనే, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు వాళ్ళ అధికారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపాలని బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులు హెచ్చరించిన ప్రభుత్వం దాచిపెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ డ్యామేజ్లను వెంటనే సరి చెయ్యాలని తారీఖు చెప్తున్న అధ్యక్ష. 18/5/2020 రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి ఎల్ఎన్టీకి ప్రాజెక్టు మేనేజర్కు లేఖ రాసిండు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాలను 18/5/2020 రోజున కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి ఎల్ఎండ్టీ ప్రాజెక్టు మేనేజర్కు లేఖ రాసిండు. అప్పుడే బ్యారేజ్లో లోపాలు బయటపడ్డాయి. కానీ ఏజెన్సీలు కాంట్రాక్టు కంపెనీలతో కుమ్ముక్కవడంతో అజమాయిషీ లేకుండా పోయింది అధికారులకు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లకు లొంగిపోయి కాంట్రాక్టర్లకి ప్రభుత్వంలో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అజమాయిషీ లేకపోవడము, వాళ్ళని నియంత్రించడము, లేకపోతే ఇందులో జరిగిన లోపాలను సరిదిద్దడానికి ఒత్తిడి చేసే శక్తి సన్నగిల్లడము, వీళ్ళు అవినీతికి పాల్పడడం వల్ల దెబ్బతిన్నది అధ్యక్ష. నేను ఈరోజు తమరి ద్వారా చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని అడుగుతున్నా అధ్యక్ష. 2020 సంవత్సరంలో మేము అధికారంలో లేము కదా అధ్యక్ష. 18/5 నాడు మీ ప్రభుత్వంలో మీ అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పష్టంగా మేడిగడ్డలో సమస్యలు ఉన్నాయి అని చెప్పి లేఖ రాస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అధ్యక్ష? అంటే ఆ రోజుకే బయటపడ్డ లోపాల మీద మీరు మాట్లాడకపోవడం వల్ల, ఆ నిర్వహణలో లోపం వల్ల జరిగిన నష్టాన్ని మీరు సరిదిద్దకపోవడం వల్ల చివరికి కాళేశ్వరం కుంగిపోవడము మొత్తం తెలంగాణకి అరిష్టంగా మారిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? నిజాలు ఈ విధంగా మీ కళ్ళ ముందరనే ఉంటే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తప్పుపట్టే విధంగా, మమ్మల్ని ప్రశ్నించే విధంగా, మేమేదో తప్పు చేసినట్టు, మేమేదో కక్ష కట్టినట్టు, మేమేదో కక్ష సాధింపులో భాగంగా ఈ కమిషన్ని నియమించినట్టు మాట్లాడితే ఇది సమంజసమా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆనాడు స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది అధ్యక్ష? 21/6/2019 కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. 4 ఏళ్లకే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగిపోయింది. మొత్తం 6 పియర్లు కూలిపోయాయి. మరుసటి రోజున అక్టోబర్ 22న ప్రాజెక్ట్ ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదా అధ్యక్ష. మేమెవరం చేయలేదే. మీ ప్రభుత్వంలో కుంగిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మీరే కదా అధ్యక్ష. ఇందులో ఎవరి కుట్ర ఉంది, ఎవరి కుతంత్రం ఉంది, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు ఈ రకమైన కార్యక్రమాలను చేపట్టిన రోజు జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా అధ్యక్ష? ఈరోజు అదేవిధంగా 22/10/2023న ఎన్డీఎస్ఏ ఒక కమిటీని నియమించింది అధ్యక్ష. మేడిగడ్డ బ్యారేజ్లో పియర్స్ కుంగిపోయేందుకు దారితీసిన కారణాలపై విచారణ జరిపింది. బ్యారేజ్ను పరిశీలించింది. 2023 నవంబర్ 1 తేదీన ఎన్డీఎస్ఏ తమ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటి ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెట్టింది, పట్టించుకోలేదు అధ్యక్ష. 2023 నవంబర్ 1 నాడు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి కదా అధ్యక్ష. మీరున్నప్పుడే మీరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది.
లోపభూయిష్టంగా ఉన్నది, మీరు చేసిన డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి మీకు ప్రాథమిక నివేదిక మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇచ్చారు కదా అధ్యక్ష. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాత్ర, లేకపోతే బట్టి విక్రమార్క గారి పాత్ర, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు గారి పాత్ర, లేకపోతే నా పాత్ర ఏముంది అధ్యక్ష ఇందులో? మీరున్నప్పుడు జరిగిన ఈ పరిణామాలన్నిటినీ, సరిహద్దు వాగా బార్డర్లో ఏ విధంగా అయితే పోలీసులు ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో భద్రతా దళాలు ఏ విధంగా పహారా కాస్తాయో, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ప్రాంతంలో చుట్టూతా కొన్ని కిలోమీటర్ల పరిధిలో పిట్ట కూడా ఎగరకుండా, మనిషి కూడా కదలకుండా పోలీసులను అడ్డుపెట్టి నియంత్రించి ఎవరిని రానియకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆనాడు నేను, రాహుల్ గాంధీ గారు, శ్రీధర్ బాబు గారు మేము అందరం వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వకపోతే ఏది ఏమైనా వెళ్ళి తీరుతామని మేము ముందుకు వెళ్ళి ప్రజలకు వాస్తవాలను కళ్ళగట్టేటట్టుగా చూపించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశిస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జి కోసం అడిగితే హైకోర్టు చెప్పింది సిట్టింగ్ జడ్జిలు లేరు, జడ్జిలు మాకే తక్కువ ఉన్నారు, మీరు కావాలంటే రిటైర్డ్ జడ్జిను అపాయింట్ చేసుకోండి అని చెప్పింది అధ్యక్ష. అందుకే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ పిసి ఘోష్ కమిటీని ఎంక్వైరీ కమిషన్ కింద అపాయింట్ చేసి ఈరోజు నివేదిక తెచ్చినాం అధ్యక్ష. నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి, 665 పేజీల నివేదికనిచ్చాను. దానికి సంబంధించి షార్ట్ డిస్కషన్ కోసం ఒక నోట్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రోజుల నుంచి నిద్రలు పోకుండా ఈరోజు ఆ నివేదికను చేసి చర్చ కోసం ఇక్కడ పెట్టిండ్రు అధ్యక్ష. ఒకటి, చంద్రశేఖరరావు గారు తుమ్మిడిఏటి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు గారే అని నివేదికలు చెప్పిండ్రు అధ్యక్ష. నేను స్థూలంగా చెప్పదలుచుకున్నా. సాంకేతిక నిర్ణయాలు, సీక్వెంట్ ఫైల్స్ కట్ ఆఫ్ టెక్నాలజీకి ఇండియన్ స్టాండర్డ్ అంటే ఇప్పుడు ఏదైతే సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిందో ఇండియన్ స్టాండర్డ్స్లో దానికి ఏం రికగ్నేషన్ లేదు అధ్యక్ష. టెక్నాలజీని మార్చింది హరీష్ రావు గారు. అంటే ఒక విధంగా నిర్మించాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని ఇంకొక విధంగా మార్చడం ద్వారా ఈరోజు అది కుప్పగూలడానికి కారణమైంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం ఇల్లు కట్టుకుంటే బునాది తీసుకుంటాం, భూమి గట్టిగా తలిగే వరకు కిందికి పోతాం. ఒకవేళ భూమి గట్టిగా తలగకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం మీద కట్టిన బ్యారేజు అక్కడి నుంచి పైకి వారు స్టడీ చేసుకుంటూ వచ్చి ఇచ్చంపల్లి దగ్గర మళ్ళీ ప్రాజెక్టు కట్టాలి, ఎక్కడ కూడా భూమి సరైన విధంగా లేదు, భూమిలో లోపాలు ఉన్నాయి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టొద్దని సర్ ఆర్థర్ కాటన్ ఆనాడు మనకు క్లియర్గా దీని మీద నివేదిక ఇచ్చిండు అధ్యక్ష. అప్పుడు కట్టాలనుకున్నాడు, ఆయన వచ్చిన వాళ్ళు చాలామంది చచ్చిపోవడం వల్ల ఆయన ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టడానికి ఆనాడు వీలు లేకపోయింది అధ్యక్ష.